వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అల్మస్గూడలోని కోమటికుంట, పోచమ్మకుంట చెరువులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హయాంలో 2 చెరువుల సుందరీకరణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి సుందరీకరణ పనులు చేయలేదని అన్నారు. చెరువులో డ్రైనేజీ నీళ్లు కలవడంతో దోమలు దుర్వాసన వస్తున్నాయని కాలనీ వాసులు చెబుతున్నారని అన్నారు. సుందరీకరణ కోసం వచ్చిన నిధులు ఏమయ్యాయో సబితా ఇంద్రారెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి అసమర్థత వల్ల చెరువులు నేడు డంపింగ్ యార్డులాగా మారాయని ఆయన మండిపడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ పాలకులు ఏదైతే 2021లో అప్పుడున్న మంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు అట్టహాసంగా ఆర్భాటంగా మొదలుపెట్టిన సుందరీకరణ పనులు కోటి రూపాయలు ఒక్కో చెరువుకు, పోచమ్మకుంటకు ఒక్కోటి, కోమటికుంటకు 1 కోటి కేటాయిస్తున్నామని చెప్పి ఫౌండేషన్ స్టోన్ వేసి 2021లో స్టార్ట్ చేసిన సుందరీకరణ పనులు వాకింగ్ ట్రాక్ చేస్తాం, చుట్టుపక్కల ఉన్న కాలనీ నుంచి వచ్చే మురుగునీళ్ళు బయటకు పోయేలాగా ట్యాంక్ లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆ పనులు మొత్తం పూర్తి చేయలేకపోయినందుకు 2 కుంటలకు సంబంధించిన కాంట్రాక్టర్తో కుమ్మక్కై తీవ్రంగా అవినీతి కార్యక్రమం జరిగిందని చెప్పి ఎన్నిసార్లు మేము ఒత్తుకున్నా పట్టించుకోలేదు. ఇప్పటికీ పనులు ఎందుకు పూర్తి చేయలేదు? ముఖ్యంగా గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే, వాళ్ళ అవగాహన లోపంతో ఈ సుందరీకరణ పనులు, వాకింగ్ ట్రాక్ పనులు నిలిచిపోయాయని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. చుట్టుపక్కల ఉన్న కాలనీలు 4వ వార్డు, 5వ వార్డు, 26వ వార్డుకు సంబంధించిన మురుగునీళ్ళు పోయేదానికి కరెక్ట్ ట్యాంక్ లైన్ లేదు. ఈ మురుగునీళ్ళు వచ్చి ఈ కోమటికుంట, ఈ పోచమ్మకుంటల పైనుంచి కోమటికుంట ముఖ్యంగా వైఎస్ఆర్ కాలనీ, జయశంకర్ కాలనీ, గుర్రకల్పకు సంబంధించిన తిరుమల నగర్ అన్ని కాలనీకి వచ్చి శ్రీశ్రీరామ్ నీళ్ళు కూడా మురుగునీళ్ళు వచ్చి కోమటికుంటలో పడతాయి. అయితే ఆ పక్క నుంచి ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అప్పుడు స్థానికంగా మంత్రి గారు చెప్పారు. ఇప్పుడు కూడా ట్రంక్ లైన్ వేయలేదు. ఆ మురుగునీళ్ళు వచ్చి ఈ కుంటలలో పడడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట దోమల బెడద. కాబట్టి ఇంతవరకు ఎన్ని చేయాలో చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పటికి ఎన్ని కోట్లు కేటాయించారు, ఎంత బిల్స్ పాస్ చేసిరు, ఎన్ని నిధులు ఇచ్చారో, ఎన్ని బిల్స్ ఇచ్చారో కాంట్రాక్ట్ ఇంతవరకు తెలియదు. కాబట్టి దీని మీద డిమాండ్ ఏందని ప్రధానంగా మీరు ఈ పని చేస్తారా చేయరా? ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కాంటలేము. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు దీని మీద సమాధానం చెప్పాలి. స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద మాటలు మాట్లాడతారు. ఇంత పెద్ద ఎత్తున ఈ స్టార్ట్ చేసి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? కేవలం ఎన్నికల కోసమే ఈ పనులు చేసిరా? ఎన్నికలు అయిపోయినాయి, సంవత్సరం రైతుంది, ఇంతవరకు ఆ కాంట్రాక్టర్ కనిపిస్తలేడు. కాబట్టి కాంట్రాక్టర్ను క్యాన్సిల్ చేస్తాం, మళ్ళీ రీకాల్ చేస్తాం. ఈ విషయాన్ని స్థానికమైన కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోతాం. అదేవిధంగా అవసరం అనుకుంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం. మళ్ళీ ఈ రీకాల్ చేసి ఈ పనులు మేము చేస్తాం. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయకపోతే, ఎమ్మెల్యే గారు చేయలేని పక్షంలో మేము ఎక్స్చేంజ్ నుంచి ఇంకా నిధులు తీసుకొచ్చి ఈ 2 చెరువులకు సంబంధించిన సుందరీకరణ పనులు కంప్లీట్ చేస్తాం. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం. పక్కకున్న ఖాళీ ప్రజలు అందరూ బాగుండేటట్టు చేస్తాం. మురుగునీళ్ళు కూడా పక్క నుంచి ట్రంక్ లైన్ పోయేటట్టు ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తాము. ఈ విషయం ముఖ్యంగా మా నాయకుడు ఏదైతే మహేశ్వర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో కేఎల్ఆర్ గారు దృష్టికి తీసుకుపోతాం. ఆయన ద్వారా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు గారు దృష్టికి తీసుకుపోయి ఈ సుందరీకరణ పనులు, వాకింగ్ ట్రాక్ పనులు, ఇది ఏదైతే ఉందో మన ముఖ్యంగా ట్రంక్ లైన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.